హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది తిరుపతి రోడ్స్. వర్షం ఇంతకుముందే ఆగిపోయిందనమాట. ఇదైతే నైట్ టైము. అప్రాక్సిమేట్లీగా 9 PM అయితే అవుతుంది టైమింగ్ అనేది. రీసెంట్గానే ఈ రోజు నుంచి అనమాట శివుడు కళ్ళు ఓపెన్ చేశాడు, శివలింగం ఓపెన్ చేసింది, శివుడు ఓపెన్ చేశాడు, త్రినేత్రం ఓపెన్ అయింది. రకరకాలుగా న్యూస్ ఛానల్స్లో అన్నీ చూసి ఉంటారు కదా. ఆ ప్లేస్కి అయితే ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వెళ్దామని మళ్ళీ వెళ్తున్నాము. వర్షం అయితే స్టాప్ అయ్యింది అండ్ ఎక్కడ చూసినా వాటరే ఉందన్నమాట. ఇప్పుడైతే వాటర్ అనేది ఏం లేదు, ఇదంతా క్లియర్ అయింది. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదంతా డిఆర్ మహల్ రోడ్ అని చెప్పి పిలుస్తారు. ఈ రోడ్డు ఏంటంటే స్ట్రైట్గా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే శివలింగం అనమాట, మహాశివుడు. ఇక్కడ ఐస్ ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది, చూడండి డిస్ప్లేలో పెట్టాను. ఇది మార్నింగ్ అయితే అప్లోడ్ చేశాను, బట్ ఈవినింగ్ ఏమంటే ఫుల్ వీడియో తీద్దామని ఇప్పుడు తీశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూడండి, ఇంత రాత్రి అయినా కూడా క్రౌడ్ అయితే హెవీగానే ఉంది. అండ్ క్యూ లైన్స్ అయితే చిన్న స్టిక్స్ లాగా కట్టి క్యూ లైన్స్ అయితే పెట్టారు. ఇదే అనమాట టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకున్నట్లయితే వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ రోడ్డు చూసుకున్నట్లయితే మీకు రైల్వే స్టేషన్ నుంచి అయితే రావచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వాటర్ ట్యాంక్ చూసుకోండి. అలాగే ఈ రోడ్డు డిఆర్ మహల్ రోడ్ అనమాట. రైట్ సైడ్ ఏమంటే డిఆర్ మహల్ థియేటర్ అయితే ఉంటుంది. దాన్ని ఎస్వి సినీప్లెక్స్ అని చెప్పి పిలుస్తున్నారు. ప్రజెంట్ అయితే ఒకప్పుడు డిఆర్ మహల్ అని చెప్పి ఉండింది. సో ఈ రోడ్డు నేము డిఆర్ మహల్ రోడ్డు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లోర్ నుంచి ఇలా వెళ్ళిపోతే డైరెక్ట్గా రైల్వే స్టేషన్, విష్ణునివాసం ఇదంతా అయితే వస్తుంది. మహాశివుడు అయితే కళ్ళు ఓపెన్ చేశాడు అని చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా వెళ్ళి చూద్దామని మేము కూడా వెళ్ళి చూసాము. మీరు కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి అక్కడికి వెళ్ళి. అండ్ ఇదైతే తిరుపతిలోనే అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదంతా రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు. నైట్ టైం అవ్వడం వల్ల వర్షం అయితే స్టాప్ అయ్యింది, అందులో చల్లగా అయితే ఉందన్నమాట. రైట్ సైడ్ కనిపిస్తుంది అయితే విష్ణునివాసం, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా రైల్వే స్టేషన్. ప్రజెంట్ రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలా మంత్స్ అయితే పడుతుంది అనుకుంటున్నాను ఓపెనింగ్కి అయితే. శివుడు అయితే ఓపెన్ చేసినట్టే కనిపిస్తుంది మాకైతే. ఇంకా అది మీరే చెప్పాలి, ఇది రియలా అబద్ధమా అనేది. మాకైతే ఓపెన్ చేసినట్టే కనిపిస్తుంది, అది రియలా అబద్ధం అయితే మీరే చెప్పాలి. మాకైతే క్లారిటీ లేదనమాట. అది ఇంకొన్ని డేస్ వెళ్తే తెలుస్తుంది అసలు ఏంటి అని. అంతవరకు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు కనిపిస్తున్నదంతా విష్ణునివాసం, లెఫ్ట్ సైడ్ అంతా రైల్వే స్టేషన్. ఇక్కడ ఏంటంటే తిరుపతిలో ఒక ఏరియాలో వర్షం పడితే ఇంకో ఏరియాలో వర్షం పడదన్నమాట, లైట్గా పడుతుంది. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల చిన్న వర్షం పడినా కూడా రోడ్డు మీద ఫ్లో అనేది హెవీగా ఉంటుంది. అన్ని ప్లేసెస్ అంతే అనమాట. ఒకప్పుడు ఏమంటే పూర్వకాలంలో రోడ్లు ఆ తర్వాత బిల్డింగ్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎంత హెవీ వర్షం పడినా కూడా వాటర్ అనేది కనిపించేది కాదు. ఇప్పుడు ఎంత తక్కువ వర్షం పడినా కూడా వాటర్ అనేది హెవీగా కనిపిస్తుంది అన్ని ప్లేసెస్లలో. ఈ ఒక్క ఊరే కాదు, హైదరాబాద్ అయినా అంతే, బెంగళూరు, చెన్నై, ఏ ఊరైనా చెరువులు అనేది ఉంటేనే కొంచెం బెటర్. చెరువులు ఉంటే వాటర్ అనేది సేవ్ అవుతుంది, చెరువులు లేకుంటే కష్టం. ఊర్లన్నీ